దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆరాధనకై మనము చేరువచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు ధ్యానం చేసుకున్నాం. 86వ కీర్తన 12వ వచనం 13వ వచనం చదువుకున్నాం. 86వ కీర్తన 12, 13 వచనాలు. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ప్రేమైన వాళ్ళరా, ఇది నాన్న ప్రభువును ఆరాధించడానికి మనం చేరి వచ్చి ఉన్నాం. ఆరాధన అనేది మనం నిత్యము చేసేటటువంటి ఆరాధన. అయితే రొట్టె విరుస్తూ ఆయన యొక్క ఆజ్ఞ మేరకు ఆయన శిలువ కార్యాన్ని తలపోసుకుంటూ ఆయన మన పట్ల చూపినటువంటి కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం చేరి వచ్చి ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో కీర్తనకారుడైనటువంటి దావీదు పలుకుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటా ఉన్నాడు, నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంత ప్రాధాన్యమైనటువంటిదో, హృదయపూర్వకంగా మరి పూర్ణ హృదయంతో చెల్లించడం అనేది అంతకంటే చాలా శ్రేష్టమైనది. మన మనసు ఎక్కడో ఉండి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన ప్రయోజనం లేదు. మన మనస్సు దేవునిపైన కేంద్రీకరించి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మనం ముందుంచుకొని ఆయన యొక్క శిలువ కార్యమును మనం ముందుంచుకొని ఆయన మన పట్ల చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే అది మన యొక్క హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారం అవుతాం. అట్టి అనుభవం కలిగినటువంటి దావీదు గురించి మనం చూస్తూ ఉన్నాం. దీనికంటే పూర్వము మరి మొదటి వచనం నుంచి కూడా మనం చదివితే ఆయన యొక్క ప్రార్థన మనకు కనిపిస్తుంది. అంటే కొన్ని మనవులు దేవుడి దగ్గర పెట్టాడు, దేవుని దగ్గర అడుక్కున్నటువంటి లేక వేడుకున్నటువంటి ఒక అనుభవాన్ని మనం చూస్తాం. తర్వాత 8, 9 వచనాల్లో మనం చదివితే అక్కడ ఏమనుందంటే, ప్రభువా నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనకు వచ్చినటువంటి జవాబులను బట్టి తన అనుభవంలో ఆయన తెలుసుకున్నటువంటి సంగతి రాస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో, ప్రభువా నీవు మహాత్మ్యము గలవాడవు, నీ ఆశ్చర్య కార్యములు చేయవాడవు, నీవే అద్వితీయ దేవుడు, నీ ఒక్కడవే అద్వితీయ దేవుడు, నీ ఒక్కడవే దేవుడు, నీవు తప్ప ఇంకొక దేవుడు లేడు అని ఆయన గ్రహించగలిగాడు. తర్వాత దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యము లేదు. వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రార్థించగా దేవుడు మొరాలకించాడు. ఆ తర్వాత ఆయన చేసిన కార్యాలు, ఆయనకిచ్చిన ఉత్తరం, దాన్ని బట్టి దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకొని ఇప్పుడు అంటా ఉన్నాడు, నా పూర్ణ హృదయంతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మరి ఒక సంగతి ఏంటంటే, ప్రత్యేకంగా ఆదివారమున మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు ఈ ఆరాధన సమయం కేవలము మనం ఆయనకు అర్పించేదే, ఆయన దగ్గర నుంచి మనం అడుక్కునే సమయం కాదు. గడిచిన వారం అంతట్లో ఎన్నో విధాలుగా ఆయన దగ్గర వేడుకున్నాం, అడుక్కున్నాం, మన చేతులు చాపాము ఆయన వైపు, ఎన్నో మేలులు ఆయన చేశాడు. అయితే ఈ దినాన తిరుగా మనం చేతులు చాపడం కాదు, కానీ ఆయనకు ఇచ్చే వారంగా మనం ఉండాలి. ఆ మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు ఈ దినాన కోరుకునేది అదే. మరి దావీదు అలాగ చెల్లిస్తూ ఉన్నాడు, నా పూర్ణ హృదయంతో అని పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఎందుకు మరి పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు అంటే 13వ వచనంలో అంటాడు, ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనటువంటిది. దేవుడు చూపినటువంటి కృపను జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు నా ఎడల చూపినటువంటి కృప అది చాలా దాన్ని నేను వర్ణించలేను ప్రభువా, అందుకనే నీకు పూర్ణ హృదయంతో నేను
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని అంటా ఉన్నాడు. ప్రియమైన వారులారా, నిజానికి దావీదు కంటే గట్టిగా చెప్పవలసిన వారు మనమే. ఎందుకు? ఒకవేళ ఆయన అంటా ఉన్నాడు, కింది వచనంలో ఏమన్నాడంటే, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అంటే ఇంకా నేను వెళ్ళిపోవలసిన వాడిని, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవలసిన వాడిని, పాతాళపు అగాధంలోనికి వెళ్ళిపోవలసిన వాడిని, అక్కడి నుంచి నన్ను లేపావు, నన్ను తప్పించావు నువ్వు. దాని యొక్క జీవితాన్ని ఆయన అర్థం చేసుకోగలిగాడు. నీకు దూరం అయిపోయినప్పుడు, నీకు ఇష్టంగా నా జీవితం లేనప్పుడు నేను పాతాళానికి దిగిపోయినటువంటి అనుభవం నాది. కానీ నువ్వు నా ఎడల కృప చూపించావు నాయన, నీ అధికమైన కృప చేత ఆ స్థితిలో నుంచి నన్ను తప్పించావని దావీదు అంటా ఉన్నాడు. కానీ మన గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక మాట, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మునుపు మన పరిస్థితి ఏమిటో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు దేవుని పిల్లలం కాదు, మనం దేవునికి దూరంగా ఉన్నటువంటి వారం, మన ఇష్టానుసారంగా జీవించిన వారం. అందుకే ఇక్కడ ఒక మాట అంటాడు, ఇదిగో ఈ ప్రపంచ ధర్మం చొప్పున, ఈ లోక అధిపతిని అనుసరించి, ఈ లోకాధిపతి ఎవరు? సాతానుడు, అపవాది. వాడిని అనుసరించి మేము జీవించాము. ఈ యొక్క ప్రపంచ ధర్మం చొప్పున మేము నడుచుకున్నాం. అంతేగాని మీ యొక్క ధర్మం చొప్పున మేము నడుచుకోలేదు, మీకు ఇష్టంగా మేము నడుచుకోలేదు. ఇవన్నీ జరిగిస్తూ దేవుని యొక్క ఉగ్రతకు మేము పాత్రలమై ఉండినాము. ఎప్పుడైతే మనం ఆ యొక్క పాపములో ఉండినామో దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉండింది. ఆ యొక్క ఉగ్రత నిత్య నరకాగ్నికి మనం నడిపించేది. దేవుని కోపాగ్నికి గురైనటువంటి వారు మనం చేసినటువంటి పాపములను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి దేవుడు మనల్ని చూచినప్పుడు ఆయన ఉగ్రత మన మీద ఉంది. అయితే ఆ ఉగ్రత నుంచి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా, ఆయన యొక్క అమూల్యమైనటువంటి రక్తము ద్వారా ఆ యొక్క స్థితి నుంచి మనల్ని ఆయన తప్పించాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే, ఆయన శిలువలో మరణించాడు మంచిదే, కానీ ఆయన యందు మనం విశ్వాసం ఉంచకపోతే కూడా మనకు ఆ యొక్క భాగ్యం దొరకదు. ఆయన మరణించాడు మంచిదే, కానీ మనం ఆయనను అంగీకరించాలి, ఆయనను ప్రభువుగా మనం అంగీకరించాలి. ఒక దినం అంగీకరించాం, ఆ యొక్క సువార్త దేవుడు మనకు వినిపించినప్పుడు అంగీకరించాం, ఆయన పిల్లలమయ్యాం. తద్వారా ఆ యొక్క నిత్య నరకాగ్ని నుంచి మనం తప్పించబడ్డాం. మరి ఆయన చూపినటువంటి ప్రేమ మన పట్ల ఎంత అధికమైనటువంటిది. అందుకే కదా ఇక్కడ కూడా అంటాడు ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే కిందికి వస్తే 5వ వచనంలో కలిసి ఉన్నాయి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అన్నాడు. కృపచేత మీరు రక్షించబడ్డారు, అంతే. దావీదు ఒకవేళ నేను నీ యొక్క అధికమైనటువంటి కృపను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు, నా ఎడల నీవు చూపిన కృప అధికమైంది అన్నాడు. కానీ వాస్తవానికి ఆ పాత నిబంధన కాలంలో చూస్తే వారి నీతి క్రియలను బట్టి దేవుడు వారిని నీతిమంతులుగా తీర్చాడు. కానీ మన విషయంలో కేవలం ఆయన యొక్క కృప చేత, ఏ కారణము లేకుండా, కృప అనేది ఏ కారణము లేకుండా మనం దానికి అర్హులు, దేనికైతే మనం అర్హులం కాదో దానిని దేవుడు అనుగ్రహించేదే కృప. దేవుని పిల్లలము అని పిలువబడే అర్హత మనకు లేదు, కానీ దేవుని పిల్లలమని పిలువబడతా ఉన్నాం. పరిశుద్ధులము అని పిలువబడే అర్హత మనకు లేదు, కానీ పరిశుద్ధులమని పిలువబడతా ఉన్నాం. నీతిమంతులముగా పిలువబడతా ఉన్నాం, నిజానికి అర్హత మనకు లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి దొరికాయి? దేవుడు మన పట్ల చూపినటువంటి కృపచేత, కేవలము కృపచేతనే మనం రక్షించబడ్డాం. కానీ ఇంకా ఏ మంచి కార్యాల వలన, మన యొక్క సొంత కార్యముల వలన, సొంత నీతి వలన మనకు రక్షణ దొరకలేదు. కాబట్టి మన పట్ల ఆయన చూపినటువంటి ప్రేమ అధికమైనటువంటిది. ఆ నిత్య నరకాగ్ని నుంచి ఆయన మనల్ని తప్పించి ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం.
అంతేకాదు మరొక మాట అక్కడ ఏమంటాడంటే, నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను, నీ నామమును నిత్యము మహిమపరచెదను అన్నాడు. నీ నామమును నిత్యము అంటే నేను జీవించినంత కాలం, ఏదో ఆదివారం మాత్రమే కాదు, నేను జీవించినంత కాలం నేను నిన్ను నిత్యము మహిమపరుస్తాను. ఈ మాట చెప్పాలంటే చాలా కష్టతరమైంది. మన జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడాలి అంటే మన జీవితాలు ఎలా ఉండాలో మనం ఆలోచించాలి. కానీ దావీదు ధైర్యంగా అంటా ఉన్నాడు, నేను నీ నామమును నిత్యము మహిమపరుస్తాను ప్రభు అని. ఇందులో దాగి ఉన్న మరొక సంగతి ఏంటంటే, ఇది మన యొక్క నిరీక్షణను గుర్తు చేస్తూ ఉంది. మనకున్న నిరీక్షణ ఏంటి? ఒక దినం ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకంలో నిత్యత్వంలో దేవునితో కూడా సదాకాలము ఉంటాము అనే ఒక నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. ఆ నిరీక్షణను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు అంటే, పరలోక రాజ్యంలో మనం నిత్యము దేవుని మహిమపరచగలం. ఇక్కడైనా కొన్నిసార్లు మహిమపరచలేనటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నాం. ఆశ ఉంది మనకు దేవుని నిత్యము మహిమపరచాలి అని, కానీ శరీరంతో ఉన్నాం కనుక కొన్నిసార్లు అది చేయలేకపోతూ ఉన్నాం. కానీ ఒక దినాన పరలోక రాజ్యంలో ఉండబోతూ ఉన్నాం, ఆయనతో కూడా ఉండబోతూ ఉన్నాం. చూడండి, అక్కడ ప్రకటన గ్రంథంలో ఒక సంగతి మనం చూస్తే, అక్కడ జరుగుతున్నటువంటి ఒక సంగతిని మనం చూస్తాం. పరలోకంలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో లేక 9వ వచనం చదువుకుందాం. ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరహుడవని చెప్పుచు అని మనం చదువుతాం. తర్వాత 5వ అధ్యాయంలోనికి వస్తే 13వ వచనంలో అంటాడు, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని అన్నాడు. పరలోకములో నిత్యము ఆయన యొక్క నామం మహిమపరచబడతా ఉంది. ఈ లోకంలో నిత్యము ఆయన మనం మహిమపరచలేకపోవచ్చు, కానీ ఒక దినం పరలోకంలో ఉండబోతూ ఉన్నాం, సదాకాలం ఆయనతో ఉండబోతూ ఉన్నాం. అప్పుడు నిత్యము ఆయనను మహిమపరిచే వారంగా మనం ఉంటాం, నిత్యము ఆయనను స్తుతించే వారంగా ఉంటాం. ఆ యొక్క నిరీక్షణను కూడా ఆ యొక్క మాటలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఆయన మన ఎడలో చూపినటువంటి కృప అది ఎంత అధికమైనదో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు నా పూర్ణ హృదయంతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పడానికి ఇంకొక రకంగా మనం ఆలోచన చేస్తే, ఆనాడు వారికి ఉన్నటువంటి ఆధారం ధర్మశాస్త్రం ప్రకారం ఈ మధ్య కాలంలోనే ద్వితీయోపదేశకాండాన్ని మనం ధ్యానించాం. ధర్మశాస్త్రం ప్రకారం నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను సేవించవలను అన్నాడు. ప్రేమించాలి అన్నాడు, సేవించాలి అన్నాడు. అంటే ఆయనను ఆరాధించే విషయంలో వారికి ఉన్నటువంటి కట్టడ, ధర్మశాస్త్రం ప్రకారం వారికి ఉన్నటువంటి కట్టడ ఏంటి అంటే, దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో తర్వాత పూర్ణ మనసుతో ఆయనను సేవించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఆ ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి దావీదు ఆ యొక్క వాక్యమునకు లోబడి తన పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. మరి ఇప్పుడు మనకున్నటువంటి కట్టడ ఏమిటి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఈ ఆరాధనను గురించినటువంటి సంగతులు చెబుతూ 4వ వచనంలో 4:24 ఏమన్నాడు? దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అన్నాడు. ఇప్పుడు మనం ఎలాగ ఆరాధించాలి? ఆయనను ఆరాధించువారు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి అన్నాడు. ఆత్మతో అనే చోట పెద్ద అక్షరాలు మనం చూస్తాం. అంటే పరిశుద్ధాత్ముని కలిగి పరిశుద్ధాత్ముని యొక్క వశములో ఉండి మనం ఆరాధించాలి. అది ఈనాడు మనం చేయవలసిన పరిస్థితి. మరి పరిశుద్ధాత్ముని యొక్క వశములో మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఈ వారమంతా కూడా దేవునితో ఒక సంబంధం మనం కలిగి ఉండాలి, దేవుని వాక్యముతో సంబంధం ఉండాలి మనకు.
దేవుని సన్నిధిలో మనం గడపాలి. ప్రార్థన, వాక్యం, ఇలాగ దేవునితో ఒక బంధం మనం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత మనం నింపబడతాం. ఆ పరిశుద్ధాత్మని చేత నింపబడి ఆ పరిశుద్ధాత్మని ద్వారా ఆ ఆత్మతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. అది ఈనాడు దేవుడు కోరుకుంటున్నటువంటి ఆరాధన. అంతేకాదు, ఇంకో మాట ఏమన్నాడు? సత్యముతో అన్నాడు. సత్యము అంటే యేసుప్రభు అన్నాడు, నేనే సత్యం అన్నాడు. ఇంకొక చోట ఏమని చూస్తామంటే నీ వాక్యమే సత్యం. అంటే క్రీస్తును కలిగి, క్రీస్తు లేకుండా ఆరాధన చేయలేము. క్రీస్తు లేకుండా ఆరాధన సాధ్యం కాదు. క్రీస్తును కలిగి మనం ఆయనను ఆరాధించాలి. అది ఆయన కోరుకుంటున్నటువంటి ఆరాధన. ఆ తర్వాత వాక్యానుసారమైనటువంటి ఆరాధన మనం చేయాలి. వాక్యము ఏదైతే మనకు బోధిస్తూ ఉందో, ఆయనను ఏ విధంగా ఆరాధించాలని వాక్యం మనకు చెప్తా ఉందో ఆ వాక్యానుసారముగా దేవుణ్ణి మనం ఆరాధించి, ఇది ఈనాడు దేవుడు మనల్ని కోరుకుంటూ ఉండగా, ఆనాడు ధర్మశాస్త్ర ప్రకారం దావీదు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా, ఈనాడు వాక్యం ఎరిగినటువంటి మనం, యేసు ప్రభువును అంగీకరించినటువంటి మనం ఆరాధించవలసిన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. యథార్థమైనటువంటి ఆరాధన మనం చేయాలి. అట్టి ఆరాధన ఆయన కోరుకుంటూ ఉన్నాడు అని 23వ వచనంలో మనం చూస్తాం. ప్రియమైన వారలారా, ఆరాధించడానికి వచ్చినటువంటి మనం మరి ఎలాగ ఆయన్ను ఆరాధించగలుగుతూ ఉన్నామో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన కోరిన ఆరాధన మనం చేయగలుగుతూ ఉన్నామా? ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతూ ఉన్నామా? పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు దావీదు. ఎందుకు అంటే, నీవు నా యెడల చూపిన కృప అధికమైంది అని ఆ జ్ఞాపకం చేసుకుని, తన జీవితంలో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండగా, నీ పట్ల నా పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి? రక్షణ అనుభవం. ఆ రక్షణ మనకు లేకపోతే ఈనాడు ఇక్కడ ఉండం మనం. అంతేకాదు, రక్షణ మనకు లేకపోతే నిత్య నరకాగ్నే మన గతి. దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంది. కానీ రక్షించబడుట ద్వారా, యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా మనకు రక్షణ దొరికింది. మనం తప్పించబడ్డాం. ఆయన కృప ఎంత అధికమైనదో మన పట్ల ఆలోచించాలి. ప్రియమైన వాళ్ళారా, అంతేకాదు, ఆ రక్షణ సిద్ధం చేయడానికి ఆనాడు దావీదు కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టలేదు. కానీ ఈనాడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. సిలువలో ఆయన మరణించాడు మన కోసం. ఆ సిలువ మరణం ఎంత భయంకరమైంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం కదా, చూడండి ఒకసారి ఆ మాట చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదివితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన శిలువ మరణాన్ని గురించి క్లుప్తంగా కొన్ని మాటలు ఫిలిప్పీలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు. ఆయన దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు, కానీ అది ఎంతమాత్రం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపం అంటే ఎంతగానో తగ్గించుకున్నాడు. ఆయన మనలాంటి మానవునిగా ఈ లోకంలో జన్మించి ఆ యొక్క శిలువ మరణానికైనా విధేయత చూపించాడు. ఆ మరణం ఎంత భయంకరమైంది, అది ఎంత శాపగ్రస్తమైనటువంటి మరణం. ఆయనను ఇదిగో తీసుకొని వెళ్ళారు, రాను వారు వచ్చి తీసుకొని వెళ్ళారు. ఆయన తీసుకొని వెళ్ళి ఆ యొక్క న్యాయాధిపతుల ముందు నిలవబెట్టారు. అనేకమైనటువంటి నేరములు ఆయన మీద మోపుతూ ఉన్నారు. కానీ ఏది రుజువు కావడం లేదు, కానీ నేరములైతే మోపుతూ ఉన్నారు. ఆయన అన్నాడు, నిందకు ఆయన యొక్క హృదయము బ్రద్దలైపోయింది. ఆయన చెయ్యనటువంటివి ఆయన మీద నిందలు మోపుతూ ఉన్నారు. ఆ నిందకు ఆయన హృదయం బ్రద్దలైపోతూ ఉంది. అంతేకాదు, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు. ఆయన గడ్డపు వెంట్రుకలు పెరుగుతూ ఉన్నారు. కొరడాలతో కొడతా ఉన్నారు, కేవలం చేస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ప్రేమైన వాళ్ళరా, దానికి తగినవాడు కాదు ఆయన. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. కానీ నీ నిమిత్తం నా నిమిత్తం ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లల, మనందరి పాపములు ఆయన మీద మోపబడి ఉండగా ఆ పాపానికి రావాల్సిన భయంకరమైన శిక్ష ఆయన భరించాడు. కొరడాలతో కొడుతూ ఉంటే ఆ యొక్క చర్మం లేచి వస్తూ ఉంది. ఆయన యొక్క శరీరం రక్తము కారిపోతూ ఉంది. తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, రక్తము కారిపోతూ ఉంది.
ఇదిగో ఒక మ్రాను, భారమైనటువంటి మ్రాను ఆయన మీద మోపారు. దాన్ని తీసుకొని యెరూషలేము వీధుల గుండా తీసుకొని వెళ్తూ ఉంటే ఆయన చేతగాక పడిపోతూ ఉన్నాడు. ఆయన యొక్క వీపు నాగేటి చాళ్ళ వలె దున్నబడింది అని మనం చూస్తాం. అయినా వదిలిపెట్టిన వారు కాదు. ఆ ఎత్తైన కొండపైకి దాన్ని మోసుకుని వెళ్ళి అక్కడ ఆయన చేతులకు మేకులు బిగించారు, కాళ్ళకు మేకు బిగించారు. ఆ యొక్క శిలువ మీద ఆయన వేలాడదీస్తూ ఉన్నారు. ఆకాశానికి భూమికి మధ్యన ఆయన వేలాడదీయబడుతూ ఉన్నాడు. మనుషులు చూడనొల్లని వానిగా ఆయన ఉన్నాడు అని యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు. ఎవరు చూడలేకపోతూ ఉన్నారు. కానీ ఆయన గురించి మనం చదివేది ఏంటంటే ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినటువంటి వాడు. లేత మొక్క వలె ఆయన పెరిగినటువంటి వాడు. అయితే మన నిమిత్తం తన యొక్క స్వరూపమును, సొగసును ఆయన కోల్పోయాడు. మనుషులు చూడనొల్లని వానిగా శిలువలో వేలాడదీయబడ్డాడు ఆయన. ప్రియమైన వాళ్ళారా, ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మనకి నాడు క్షమాపణ దొరికింది, రక్షణ దొరికింది, పాపానికి ప్రాయశ్చిత్తం దొరికింది. ఆయన పిల్లలమయ్యా. ఆయన మన పట్ల చూపిన కృప ఎంత అధికమైంది. మనం మరి పూర్ణ హృదయంతో దేవుడు కోరిన విధంగా ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించగలుగుతూ ఉన్నామా? పరీక్ష చేసుకుందాం. ఆయన కోరుకునే ఆరాధన అదే. మన హృదయాలను యేసు ప్రభుతో నింపుకొని ఆయన యొక్క శిలువ కార్యాన్ని తలపోసుకొని మన పట్ల ఆయన చూపినటువంటి కృపను, అధికమైనటువంటి కృపను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన కోరిన విధంగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడానికి దేవుడు తన కృప అనుగ్రహించునుగాక.